ధ్వజస్తంభం భూలోకానికి స్వర్గలోకానికి మధ్య వారధి. అంతరిక్షంలో ఉన్న దైవశక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది. అనంతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను, కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ధ్వజస్తంభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండి రక్షిస్తుంది. అది ఆలయం కంటే ఎత్తులో ఉండడం వల్ల అది విద్యుత్ శక్తిని గ్రహించి భూమిలోకి పంపించి వేసి ఆలయాన్ని కాపాడుతుంది. ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు ముందు దాని క్రింద భాగంలో పంచలోహాలు అంటే బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచుని వేస్తారు. అవి భూమి లోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహిస్తాయి. అందుకే ధ్వజస్తంభం వద్ద విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అంతేకాదు, ధ్వజస్తంభానికి వేసే పంచలోహాల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ అయస్కాంతం క్షేత్రానికి మరింత శక్తిని చేకూర్చుతుంది. దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ధ్వజస్తంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం. ధ్వజం అంటే జెండా. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ పేరున ధ్వజస్తంభానికి జెండాను ఎగురవేస్తారు. దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానిని ధ్వజావతనం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. ధ్వజస్తంభం అడుగు భాగంలో శివుడు, మధ్య భాగంలో బ్రహ్మ, పై భాగంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. విశ్వాసం శ్వాస కంటే గొప్పది. వేదం పరమాత్ముడి శ్వాస. 4 వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ధ్వజస్తంభం. మన దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను, ఒత్తిళ్లను విడిచిపెట్టి ప్రవేశిస్తాం. ధ్వజస్తంభం దగ్గరకు రాగానే మనలో మిగిలి ఉన్న చెడు భావనలను, అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ధ్వజము అంటే మరొక అర్థం పతాకం అని. మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి. అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని, అతను జీవితంలో అత్యున్నత స్థాయిలో నిలబడతాడని గుర్తు చేస్తుంది ధ్వజస్తంభం. ఇంత ప్రాముఖ్యం ఉన్న ధ్వజస్తంభానికి ఏదో ఒక చెట్టుమాను తీసుకువచ్చి పెట్టరు. ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభానికి వాడే మానుకి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు ఉండకూడదు, కొమ్ములు ఉండకూడదు, ఎలాంటి పగుళ్ళు ఉండకూడదు, ఏమాత్రం వంకరగా ఉండకూడదు, సుమారు 50 అడుగుల కంటే ఎత్తు ఉండాలి. ఇలాంటి మానునే ధ్వజస్తంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది. ఇక మన పురాణాల ప్రకారం ధ్వజస్తంభం పుట్టిన విధానం ఏమిటో తెలుసుకుందాం. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళతాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఉన్న కథ ఏమిటంటే, మహాభారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను, బ్రాహ్మణులను సంతుష్టిపరచి రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు.
మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతడిని వారించి మయూరధ్వజుడిని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసినదిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపురి రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుడిని కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయడం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు కాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపించి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణా నమస్కారాలు ఆచరించిన మీదనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాత మూల విరాట్ దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా మారింది.